Dare to dream big. At Sun, we make it reality. నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు రెంటపాళ్ళ వెళ్తున్నారు, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో. అందరికీ తెలిసిందే, నిన్న మొన్నటి నుంచి చర్చ జరుగుతోంది. వాస్తవానికి పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ మారే పరిస్థితి ఉంది. మొన్న పొదిల్లో చూశారు, అంతకుముందు గుంటూరు మిర్చియార్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి చూశారు, మొన్న పొదిల్లో రైతుల పొగాకు బేళ్లని ఎట్లా చేశారో చూశారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో రెంటపాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూని దృష్టిలో పెట్టుకొని. బట్ ఇవ్వకపోయినా మేము వెళతాం అనేది వైసీపీ నాయకుల మాట. సో అనుకున్నట్టుగానే బయలుదేరారు. మధ్యలో ఒక ముసలాయన ఆ కాన్వాయ్ తగిలి గాయాలతోటి, తీవ్ర గాయాలతోటి చనిపోయారు. సరే, ఆయన చనిపోయిన విషయాన్ని ఎక్కడ వైసీపీ నాయకులు కానీ, వైసీపీ మీడియా, వైసీపీకి సపోర్ట్ చేస్తున్న మీడియా కానీ ఎక్కడ దాని గురించి ప్రస్తావన లేకుండానే నేరుగా రెంటపాళ్లకు వెళ్ళాలి. ఎందుకు? ఎప్పుడో 1 year కిందట జూన్ 4, 2024 ఫలితాలు వస్తే జూన్ 5వ తేదీన గడ్డిమందు తాగి చనిపోయిన రెంటపాళ్ల ఉప సర్పంచ్ శివనాగ మల్లేశ్వరరావుని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఒక రకంగా వైసీపీ నాయకులు లేదా కార్యకర్తలు చనిపోతే పరామర్శించుకోవచ్చు, లేదా విగ్రహాలు ఆవిష్కరించుకోవచ్చు, దానికి ఎవరు అభ్యంతరం చెప్పింది లేదు. కానీ 1 year తర్వాత వెళ్ళి పరామర్శించడం, ఇలా ర్యాలీగా వెళ్ళి పరామర్శించడం, విగ్రహాలు ఆవిష్కరించడం, తర్వాత టీడీపీ నాయకులు పోలీసుల వేధింపుల వల్ల చనిపోయాడు శివనాగ మల్లేశ్వరరావు అనేది వైసీపీ వర్షన్. ఇటువైపు నుంచి ఆయన ఒక బెట్టింగ్ చేసేటువంటి వ్యక్తి, చాలామంది కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఇది తట్టుకోలేక ఇంకొక విషయం ఏంటంటే నా దృష్టికి వచ్చింది, ఆయన ఈ గెలుపు ఓటముల మీద కూడా బెట్టింగ్ వేశారు ఎలక్షన్లలో. సో ఎలక్షన్లలో టీడీపీ లేదా కూటమి గెలవడం వల్ల ఒక రకంగా ఆయనకున్నదంతా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఆయన సూసైడ్ చేసుకున్నాడనే ఒక వార్త కూడా చర్చల్లోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో శివనాగ మల్లేశ్వరరావు 1 year కిందట చనిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళుతున్నాడు. ఇప్పుడు వెళ్ళి ఏమి సందేశం ఇస్తున్నాడు ఆయన అనేది ఒక ప్రశ్న అయితే, ఆ వెళుతున్న ర్యాలీలో బైకుల మీద కుర్రాళ్ళు కొంతమంది పట్టుకుని వెళుతున్నారు. రాజారెడ్డి ఫోటో ఉంది, అది పక్కన స్క్రీన్లో చూడొచ్చు. రాజారెడ్డి ఫోటో, రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు అనేది ఆ ఫోటో కింద రాసుకుని దాన్ని పోస్టర్గా పట్టుకుని వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో పర్మిషన్ లేకపోయినా వెళ్ళాలన్న పరిస్థితిని ఎందుకు వైసీపీ కల్పించుకుంటుంది? 1 year తర్వాత ఎందుకు వెళుతున్నట్టు? గుంటూరు ఆ పరిసర ప్రాంతాల పరిస్థితులు కాస్త తెలిసిన వ్యక్తిగా, ఓ 40 ఏళ్ల జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తులుగా డివి శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. నమస్కారం డివి శ్రీనివాస్ గారు. నమస్తే. ఎట్లా చూస్తారు ఈ పర్యటనని? జగన్ వెడలే రభసకు, రాజు వెడలే రవితేజములు అదరగగా, అంటే వైసీపీ తేజములు అరయగా, కుడి ఎడమల రాళ్ళు కర్రలు మరియగా. అప్పట్లో ఒక పాట ఏంటి మీరు అన్నది, రాజు వెడలే రభసకు కుడి ఎడమల కత్తి డాల్ మెరయగా ఏదో వస్తుంది. ఇప్పుడు జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ రభస. అంటే రభస సృష్టించడానికే జగన్మోహన్ రెడ్డి మొన్నటి తెనాలి పర్యటన, నిన్నటి పొదిలి పర్యటన, ఇవాల్టి ఈ రెంటపాళ్ళ పర్యటన. ఎందుకంటే ఒక రకంగా అసలు సత్తెనపల్లి అంతా భయోత్పాతం. అసలు వాళ్ళు సైలెన్సర్లు తీసేసి ఆ మోటార్ సైకిళ్ళు వేసుకుని నీకు అసలు మామూలుగా మంట పుట్టిస్తున్నారా? మీరేదో ఫ్లెక్సీ గురించి కూడా చెప్పారు, ఏంటి రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలని ఫ్లెక్సీ అంటే నాకు పొదిలి ఫ్లెక్సీలు గుర్తొచ్చాయి. తొక్కి పడేస్తాం. ఎవరిని తొక్కి పడేస్తారు? తొక్కి పడేస్తామని ఫ్లెక్సీలు పొదిలి పర్యటనలో వాళ్ళు ప్రదర్శించారంటే బేళ్ళన్నీ తొక్కి పడేశారు. ఓహో, పొగాకు బేళ్ళు. అంటే ఇవాళ జనాన్ని తొక్కి పడేసిన నీ పాలన, ఇవాళ ఈ పతనం. ఇంకా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అదే రభస, అదే ఒక దౌర్జన్యం. ఇప్పుడు మీరు అన్నారు ఏది, పర్మిషన్ లేకపోయినా ఆయన వెళ్ళడాన్ని ఎలా చూడాలి? ఆయన ఇంటి గేట్లకి తాళ్ళు కట్టారా? గతంలో చూసాం, చంద్రబాబు ఇంటి గేట్లకి తాళ్ళు కట్టారు. లేదు నన్ను ఎలా నీకపోతే రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడా జగన్? మనం చూసాం. పవన్ కళ్యాణ్
అవును. రాష్ట్రంలోకి రానివ్వకపోతే అడ్డంగా పడుకున్నాడు. అంటే ప్రజల్లో చర్చ, ఎప్పుడు ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది, ఎప్పుడు స్వేచ్ఛ లభించింది. గతంలో రాళ్ల దాడులు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇన్ని పర్యటనలు చేశాడు, ఎక్కడన్నా రాళ్ల దాడి ఆయన మీద జరిగిందా? చంద్రబాబు పైన అంగళ్ళులో రాళ్ల యుద్ధం, నందిగామలో, జగ్గయ్యపేటలో, అమరావతిలో, ఎర్రగొండపాలెంలో అడుగు పెడితే రాళ్ల దాడి ఆయన పైన అప్పట్లో. ఇప్పుడు సంవత్సరంగా తిరుగుతున్నాడు కదా. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, ఏది వినుకొండ రషీద్ ఆ రౌడీ షీటర్ పర్యటనకి వెళ్ళాడు, లేకపోతే హెలికాప్టర్ ఏది ఆ రాఫ్తాడ్లో వీళ్ళే దాన్ని ధ్వంసం చేశారని ఆ పైలట్ నిన్న కూడా ఆయన వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు. రాఫ్తాడ్లో హెలికాప్టర్ పైలట్ ఏమన్నాడు, భయం పుట్టి వెళ్ళిపోయా అన్నాడు. ఈ భయం ఏంటి అంటే ఇట్లాంటి భయమే అతను ముఖ్యమంత్రిగా గతంలో జనానికి చూపించాడు. ఆ భయం వల్ల ఇవాళ నిన్ను ఓడించారు. 151 ఎక్కడ, 11 ఎక్కడ. ఇప్పుడు భయపెట్టేటట్టుగా ఈ పర్యటనల తెనాలెళ్ళి ఆ రౌడీ షీటర్లకు పరామర్శ అంటాడు. వాళ్ళ పైన 3 జిల్లాల్లో 6 పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కడి పైన 11 కేసులు, 9 కేసులు, 15 కేసులు. ఇది చూసారా, రెంటపాళ్ళ నాగమల్లేశ్వరరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మీరు ఏమన్నా శోధించే ప్రయత్నం చేశారా? అసలు నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడని చెప్పారు మీరు ఇందాక? జూన్ 5న. ఫలితాలు ఎప్పుడు వచ్చాయి? జూన్ 4న. అంటే అతను ఆత్మహత్య గడ్డి మందో పురుగు మందో తాగాడు, 9వ తారీఖు చనిపోయాడు. అప్పుడు సత్తెనపల్లి డిఎస్పీ ఎవరు? సత్తెనపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు? చంద్రబాబు నియమించిన వాళ్ళ, జగన్మోహన్ రెడ్డి నియమించిన వాళ్ళ? కాదుగా. ఎవరు నియమించిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డిని హయాంలో నియమితమైన వాళ్ళే కదా. చంద్రబాబు అప్పటికి ప్రమాణ స్వీకారమే చేయలేదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ లేవు, ఎవరు హోంశాఖ మంత్రి అవుతారో తెలియదు. 12 తర్వాత కదా. అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులే వేధింపులా? ఇప్పుడు అక్కడ డిఎస్పీని ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? అప్పుడు మంత్రి, అక్కడ శాసనసభ్యుడు అంబటి రాంబాబు. అంటే అంబటి రాంబాబు తెచ్చుకున్న పోలీసుల్లో వేధింపులు తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య. జగన్మోహన్ రెడ్డి అసలు నిన్న ఆయన ఉన్నారు, కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ పెట్టారు, అక్కడ శాసనసభ్యుడు ఒకటే మాట అన్నాడు, గతంలో సినిమాల్లో చూసాం విలన్లు వాళ్ళే చంపుతారు, మరుసటి రోజు వచ్చి దండేస్తారు. ఇప్పుడు మీరు ఇంట్రోలో కూడా చెప్పారు కదా, ఇవాళ ఏడాది అయింది. ఈ ఏడాదిలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి తీరిక లేదా? చనిపోయినప్పుడు వెళ్ళొచ్చు, లేకపోతే ఆ పెద్ద కర్మ ఆ రోజు వెళ్ళొచ్చు, లేదు తర్వాత వెళ్ళి పరామర్శించవచ్చు కదా. ఎంతమందిని పరామర్శించాడు ఇట్లా చచ్చిపోయిన వాళ్ళని? పులివెందుల్లో ఎంతమందిని పరామర్శించాడు? అప్పుడు లేని పరామర్శ ఇప్పుడు కొత్తగా నాగమల్లేశ్వరరావు మీద ఈ ప్రేమ ఏంటి? ఇక్కడ నాకు ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోయాడు. ఎంపీ అధికారంలో ఉన్నారు, సొంత పార్టీ ఎంపీ. నాగమల్లేశ్వరరావు ఉప సర్పంచ్ ఒక గ్రామానికి, ఉప సర్పంచ్, సర్పంచ్ కూడా కాదు. సరే కాకపోయినా డెఫినెట్గా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి ఇంపార్టెంట్. ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ అధినేతలకు ఇంపార్టెంట్, వెళ్ళాలి కాదంటంలే. ఇక్కడ ఉప సర్పంచ్కి ఇచ్చిన ప్రాధాన్యత ఒక ఎంపీకి ఇవ్వలేకపోయావు అక్కడ తిరుపతి ఎంపీ చనిపోయినప్పుడు, బల్లి దుర్గాప్రసాద్. అంటే అప్పుడు వెళ్ళాలి అని ఎందుకు అనుకోలేదు? ఇప్పుడు ఎందుకు ఉప సర్పంచ్ అయినా కూడా వెళ్ళి విగ్రహావిష్కరణ కూడా చేసి పరామర్శించాలనుకుంటున్నాడు? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఆ పీఠం ఇవాళ కూలిపోయింది. అంటే పరామర్శించాలంటే ముఖ్యమంత్రిగా ఉండకూడదు. ముఖ్యమంత్రిగా ఉంటే వెళ్ళడా? అదే నేను అంటుంది. ఇప్పుడు సీఎం పీఠం పోయేసరికి పరామర్శలు గుర్తొచ్చాయా? మీరు విగ్రహావిష్కరణ అన్నారు. మీరు విగ్రహావిష్కరణ అనగానే నాకు గుర్తొచ్చేది వివేకానంద రెడ్డి విగ్రహావిష్కరణ. దారుణంగా కిరాతక హత్య, జగన్మోహన్ రెడ్డి బాబాయిని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అవును, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు ఆ రోజు. అసలు అరెస్ట్ అయింది ఎవరు ఆ హత్య కేసులో? మీరు చెప్పిన అదే అవినాష్ రెడ్డి, అదే భాస్కర్ రెడ్డి, అదే దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వెనకే ఉన్నారు కదా. అవును. అంటే అది హత్య, ఇది ఆత్మహత్య. నీ వల్ల, నీ అనుచరుల వల్ల. ఇవాళ ఏంటి వివేకానంద రెడ్డి హత్య, మరి మీరు వెళ్ళి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ హంతకులుగా అరెస్ట్ అయిన వాళ్ళంతా ఆ రోజు నీ పక్కన ఉన్నారు. లేకపోతే ఇప్పుడు ఇది ఎందుకు నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు? నీ మాటలు నమ్మి కాదు, ఆ బెట్టింగ్లు చేసి కాదు. మీరు అన్నారు కదా 1.5 కోటి ఏమో బెట్టింగ్ చేశాడు. అవును, నాకు కొంతమంది
నీ కనుక్కునే క్రమంలో కొంతమంది చెప్పిన ఇన్ఫర్మేషన్ అది. అంటే ఇవాళ ఆరా సర్వే దాన్ని నమ్ముకుని బెట్టింగ్ పెట్టాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైనాట్ కుప్పం అన్నాడు, 50 లక్షలు బెట్టింగ్ అన్నాడు, వైనాట్ 175 అన్నాడు, 1.5 కోటి పెట్టాడా? అంటే నువ్వు మళ్ళా వస్తావని భ్రమల్లోకి వాళ్ళని నెట్టావు, వాళ్ళని బలి తీసుకున్న పరిస్థితి. కనీసం సంవత్సరమైనా పరామర్శకు వెళ్లకుండా, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించకుండా. మీకు తెలుసు గోపి, జనరల్గా ఎవరన్నా హీరోలు సినిమాలు తీశారనుకో, ఆ సినిమా ఫ్లాప్ అయిందనుకో, ఆయన పారితోషికం వెనక్కిస్తాడు. అవును, హీరోలు చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇచ్చారుగా. అసలు నీకు జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తెలుసు, ఆయన ప్రొడ్యూసర్ అయితే ఆ నష్టాలు తట్టుకోలేక హుస్సేన్ సాగర్లో దూకాడు. అవును, చెంగల వెంకట్రావు ఎవరు. అంటే ఒక హీరోలు వాళ్ళ వల్ల వచ్చిన నష్టానికి బాధ్యత వహించి మరి వాళ్ళంత ఉదారంగా పారితోషికాలు తగ్గించుకోవటం, ఇంకో సినిమా ఫ్రీగా చేస్తారు. కృష్ణ నష్టం వచ్చిందంటే సినిమా ఫ్రీగా చేసేవాడు. అంటే హీరోలే అంత ఉదారత చూపిస్తే, ఇప్పుడు నీ వల్ల బలైన కుటుంబం, నిన్ను నమ్మి నువ్వు గెలుస్తావని బెట్టింగ్ వేసిన కుటుంబానికి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి 10 లక్షలు ఇచ్చాడా? కరెక్టే. ఆర్థిక సాయం అంటే ఒకటి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇది ఎందుకు పెట్టుకున్నాడు? ఈ పర్యటన ఏడాది క్రితం చేయాల్సిన పర్యటన. 9 ఎన్నిసార్లు వచ్చావు నువ్వు? గుంటూరు జిల్లాలో పర్యటించలేదు? అవును, అప్పుడు వినుకొండలో రషీద్ ఇంటికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇచ్చారా? అసలు రషీద్ కుటుంబం రౌడీ షీటర్లు చంపుకున్నారు. అంటే పరామర్శకు వెళ్ళాడు కదా, ఏమన్నా ఇచ్చారా అనే దాంట్లో అసలు ఇచ్చే అలవాటు ఆయనకి లేదని కదా మొన్న అసెంబ్లీలో కూడా డిబేటు. బుడమేరు వరదలకు ఏదో ₹1 కోటి ప్రకటించాడంట, అవేమి అని అడిగింది హోంమంత్రి అనిత. ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పాడుగా, వాటర్ బాటిల్ అవి మిల్క్ ప్యాకెట్లు పంచాం ₹1 ఆయనే చెప్పాడు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆయన మీద ఒక విమర్శ లేకపోతే ఒక సెటైరో ఏంటంటే, ఆయన ఫోన్కి ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదంట. అదేమంటే అసలు నేను ఫోనే మెయింటైన్ చేయను అంటాడు. అవును, నాకు అసలు ఫోనే లేదంటాడు. అది వేరే విషయం. ఇప్పుడు ఇతని పైన నాగమల్లేశ్వరరావు కుటుంబం పైన మీరు గతంలో మిర్చి అడ్డుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ గుంటూరు, అక్కడ మరి ఒక బీభత్సం చేశారు, మిర్చి బస్తాలు ఎత్తుకుపోయారనో ఏదో అన్నారు అప్పట్లో లేళ్ల అప్పిరెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో. అప్పుడు వెళ్ళి పలకరించకూడదా? జనరల్గా ఒక పార్టీ నాయకుడు, అధ్యక్షుడు ఇలా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎవరన్నా చనిపోయిన కార్యకర్తలు ఇలాంటివి ఉంటే వెళ్ళి పరామర్శిస్తారు. ఎటు ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి. అవును కదా. అంటే తెనాలి వెళ్ళావు, తెనాల్లో ఆ జాన్ విక్టర్ లేకపోతే ఆ నవీన్ వాళ్ళు ఉన్నారు, దోమ రాకేష్, లడ్డు రౌడీ షీటర్లో ఏదో గంజాయి మాఫియా, వాళ్ళని పరామర్శించాడు. అక్కడికి వెళ్ళినాడు, ఇక్కడికి వెళ్ళొచ్చు కదా. అంటే రాజకీయ లాభాల కోసమో లేదు సానుభూతి పొందడం కోసమో లేదు నేనున్నాను అని ప్రజలకు గుర్తు చేయడం కోసమో జగన్మోహన్ రెడ్డి పర్యటన. మనం అన్నది అదే. చంద్రబాబు ఈ కుటుంబానికి ఏమన్నా సాయం చేస్తాడేమని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి? అంటే ఇన్నాళ్ళు చేయనాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇవాళ వెళ్ళిన సందర్భంగా ఆయన ఏంటి, ఆ కుటుంబమే కాదు, ఒక వృద్ధుడెవరో చనిపోయాడు. అవును, ఎగ్జాక్ట్లీ, కాన్వాయ్ ఢీకొని దారుణంగా అతనేంటి పాపం చూడటానికి వచ్చాడు, అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాడని ఈ కాన్వాయ్ గుద్దేసింది. ఇప్పుడు నాగమల్లేశ్వరరావు కుటుంబం కాదు, ఇతనికి మాత్రం ఏమైనా సహాయం చేస్తాడా? అసలు కనీసం పరామర్శించారా? ఆ డెడ్ బాడీని అలా వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఏ సంకేతం? జనరల్గా మీరు చూసే ఉంటారు, మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు ఎవరైనా వెళ్తున్నారు అనుకో రోడ్డు మార్గంలో, ఇలా రోడ్డు యాక్సిడెంట్ జరిగిందనుకో వెంటనే ఆగుతారు, వెళ్ళి ఆ బాధితులను పరామర్శించడం కాదు, అవసరమైతే వాళ్ళ కారు ఇచ్చి పంపిస్తారు. అవును కదా. అంటే అదేంటి, అది ఆ అవర్లో వాళ్ళకి అందాల్సినటువంటి సహాయం. ఇప్పుడు వీళ్ళు గుద్ది వెళ్ళిపోయారంటే ఎంత రాక్షసంగా వ్యవహరించారు. ఇంకా సాయం గురించి అడిగితే నేనేం చెబుతాను? ఇప్పుడు నాగమల్లేశ్వరరావు బెట్టింగ్కి బలైన మాట వాస్తవం. ఇవాళ అతను ఆ గ్రామంలో అతని పైన అనేక కేసులు ఉన్నాయన్నారు. 2 కేసులు ఉదాహరణ నిన్న కన్నా లక్ష్మణ్ కూడా చెప్పాడు. ఎప్పటి కేసులు అవి? 2010లో ఒక కేసు ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? రోసయ్య, కిరణ్ రోసయ్య. అంటే వీళ్ళ నాన్న 3 నెలలకే చనిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసు. అది కాంగ్రెస్ కుటుంబం అంటారు. వాళ్ళ నాన్న అక్కడ మండల ప్రెసిడెంట్గా పనిచేశాడో ఏదో. ఇతను కూడా మీరు ఉప సర్పంచ్ అని చెప్పారు కాదా? అసలు అలా వైసీపీకి నిలబడిన కుటుంబం మరి మీరే అతని మీద కేసులు పెట్టించారు కదా. 2020లో ఒక కేసు, అంటే వైసీపీ ప్రభుత్వమే అంబటి రాంబాబు పెట్టించాడు ఆ కేసు.
నాగమల్లేశ్వరరావు కుటుంబానికి ఇంత జరిగితే మీరు ఏడాది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పరామర్శ పేరుతో డ్రామా ఆడితే జనం ఎలా నమ్ముతారు? జనం నమ్మినా నమ్మకపోయినా నా షో నేను నిర్వహిస్తా. ఒక షో. ఇప్పుడు ఇదేంటి, మీరు ఈ రెంటపాల పర్యటన ఎలా చూడాలి? జగన్ షో ఎలా ఉంది? జన సమీకరణ లేకపోతే జనం ఎరగబట్టడం, అదే ఇందాక చెప్పాక సైలెన్సర్లు, అంటే ఒక షో మాస్టర్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజల ముందు, బ్లఫ్ మాస్టర్గా. గతంలో మనం చూసాం ఆయన ఇచ్చిన హామీలు 99% అమలు చేశానంటాడు. అసలు మరి 99% మీరు అమలు చేస్తే వాళ్ళకి 95% సీట్లు ఎందుకు ఇస్తారు? అంటే బ్లఫ్ మాస్టర్ అన్నది అక్కడే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా జనం రివర్స్లో తీసుకుంటారు. ఈరోజు మాట్లాడుతూ ఏమంటాడు? పోలీస్ రాజ్యం అంటాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు, లేకపోతే కొమ్మినేని కృష్ణరాజు జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారంటారు, లేకపోతే ఆయన ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భక్తుడు, ఏడుకొండలవాడి భక్తుడు, అతను అరెస్ట్ చేస్తారా? ఏడుకొండలవాడు కన్నెర చేస్తాడు మీ మీద అంటాడు. అంటే ఈరోజు ఇష్యూ ఏంటి? ఏది పోలీస్ రాజ్యం, ఏది ఈ రాజ్యాంగం? మీరేమో రాజారెడ్డి రాజ్యాంగం ఏదో ఫ్లెక్సీ చూపించారు. పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం మొదలు అంటే అసలు ఏంటి ఆ భయం? ఏమి సంకేతం? అంటే ఒక భయంతోనే నువ్వు ఓట్లు కొనాలనా, ఓట్లు పొందాలనా? దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఇష్యూ మనం గతంలో కాదంబరి జత్వాని కిడ్నాప్, ఇప్పుడు అలాంటి కిడ్నాపులు జరుగుతున్నాయా? నీ పాలనలో ఐపీఎస్లు ఇవాళ జైల్లో ఉన్నారు, ఆయనకేదో మెడికల్ బెయిల్ వచ్చినట్టు. రైట్. నిన్న నాకు ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అనిపించింది. అంటే జగన్మోహన్ రెడ్డి బాధితులకు ఏమన్నా ఇస్తున్నాడా అనే దాంట్లో నిన్న కుప్పంలో జరిగిన ఆ మహిళ ఘటన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి హోంమంత్రి గారు ఆమెతో మాట్లాడారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఒక 5 లక్షల రూపాయల సాయం చేశారు. అంటే ప్రభుత్వం స్పందించే విధానం అలా ఉంటే కొంతమందికి భరోసా ఉంటుందేమో కదా, మనకెవరు మన వైపు ఎవరు చూస్తారులే అనుకునే వాళ్ళకి భరోసా ఉంటుంది. డెఫినెట్గా ఆ ఘటన అమానుష్యమైంది, చాలా చాలా అమానుష్యమైంది. కానీ ప్రభుత్వం స్పందించిన తీరు గొప్పగా అనిపించింది. అంటే అది సీఎం నియోజకవర్గంలో జరిగింది, చంద్రబాబు నియోజకవర్గంలో జరిగింది. అంటే మిగతా నియోజకవర్గాల్లో జరిగితే స్పందించారా? చంద్రబాబు నియోజకవర్గంలో జరిగిన దాని పట్ల అక్కడ ఎమ్మెల్యేగా, అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన ఎంత బాధ్యత వహించారు? కరెక్ట్. ఇదే పులివెందుల్లో నాగమ్మ అత్యాచారం, గ్యాంగ్ రేప్, చంపేశారు. కనీసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడా? స్పందించాడా? వాళ్ళకి ఏమైనా సాయం అందించాడా? ఇవాళ ప్రభుత్వాలు, పాలకులు మిమ్మల్ని నెత్తిన పెట్టుకునేది ఎందుకు? ఓట్లేసి గెలిపించేది ఎందుకు? కనీస స్పందన వాళ్ళు కోరేది. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే గ్యాంగ్ రేప్, అవును. ఆయన ఏమన్నా స్పందించాడా? అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అదేంటది ఆ పనితీరు, ఆ వ్యవహార శైలి? ప్రతిపక్షంలో ఉంటేనే నీకు ప్రజలు గుర్తొస్తారా? ఇదేదో షెడ్యూల్ పెట్టుకున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి, ఏడాది అయిందా? 3 నెలలకు ఒక ధర్నా, లేకపోతే ఆందోళన, లేకపోతే నెలకో ప్రెస్ మీట్, 2 నెలలకో ప్రెస్ మీట్, లేదు వారానికి మరి 2 రోజులు ఇక్కడ, 5 రోజులు అక్కడ, 2 నెలలకో పరామర్శ. అటు రౌడీ షీటరో లేకపోతే బ్లేడ్ బ్యాచో గంజాయి బ్యాచో ఎవడో ఒకటి చంపుతారు. మరి ఇప్పుడు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోరా? రాజారెడ్డి రాజ్యాంగం ఎక్కడి నుంచే మొదలు అంటే మరి ప్రభుత్వం దాని మీద ఉన్న చర్యలు తీసుకుంటారా? అంటే మీరు పొదిలి ఫ్లెక్సీ గురించి వదిలేశారు, తొక్కేస్తామని, తొక్కి పడేస్తామని. మీరు రెంటపాల తాజా ఫ్లెక్సీ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎలా రెచ్చగొడుతున్నారు, ఎలా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విచ్చలవిడితనం దీనికి అడ్డుకట్టపడాలి. అదే పడాలంటే మరి చర్యలు తీసుకుంటారా ఇలాంటి వాటి మీద అనేది? క్రిమినల్స్ లేకపోతే ఈ రౌడీలు, గుండాలు వాళ్ళ పాలిట రక్షకుడుగా జగన్మోహన్ రెడ్డి. నిన్న తెనాల్లో వాళ్ళ పరామర్శ ఏ సంకేతం? వినుకొండలో ఆ రషీద్ కుటుంబానికి పరామర్శ ఏ సంకేతం? అక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదో ఛానల్ డిబేట్లో చెప్పాడు, గంజాయి మత్తులో ఒకడిని చంపబోయి ఒకడిని చంపారు. మీకు గుర్తుండే అవునవును. అంటే జగన్ హయాంలో ఎలా గంజాయి మాఫియాగా ఈ రాష్ట్రం మారింది, ఇవాళ ఈ నేరగాళ్ళకి భరోసాగా దీన్ని చూడాలా? వాళ్ళేమో తల్లికి వందనం అంటున్నారు, ఈయనేమో క్రిమినల్స్కి వందనం అంటున్నాడా? మనకు అర్థం కావట్లా. ఇవాళ విశాఖపట్నంలో మరి రేపొద్దున మోడీ వస్తున్నారు, యోగాంధ్రాన, అవును,
అక్కడ ఏంటి ఒక 5 లక్షల మందితో అక్కడ బీచ్లో యోగాంధ్ర 5 లక్షల టీషర్ట్లు ఏదో మరి మొత్తానికి ఒక 3.1 లక్ష ఏమో మ్యాట్లు ఒక ఏదో రికార్డు దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. 22 గిన్నెస్ రికార్డులో ఏదో ఎక్కాలన్నట్టుగా యోగాంధ్ర వాళ్ళు చేస్తుంటే జైలాంధ్రానా? వీళ్ళు వైసీపీ జైలాంధ్ర ఏంటి వరుస పెట్టి మనం చూస్తున్నాం. వైసీపీ వాళ్ళ అరెస్టులు, జైళ్ళు, లేకపోతే పరారీలు, ఆసుపత్రులు. అంటే మొరాలిటీ దెబ్బతింటోంది. అంటే ఒక రకంగా వైసీపీ గెలవాలనుకునే, వైసీపీలో ఉండాలనుకునే వాళ్ళు కూడా కాస్త మారవచ్చు కదా మా నాయకుడు అని అనుకుంటారేమో కదా ఒకవేళ ఇలాంటి పరిస్థితులను చూస్తే, లేదా వాళ్ళు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటారా? అంటే ఇవాళ మరి ఈ పర్యటనలో పాల్గొన్న వాళ్ళు ఆ సైలెన్సర్లు తీసుకుని చేస్తున్నటువంటి వాళ్ళకి ఇష్టమే ఉంటుందిగా, ఇంకా ఇలానే ఉండాలి మా నాయకుడు అని అనుకుంటారేమోగా. అంటే ఎన్ని నేరాలు చేస్తే అంత పెద్ద పదవి. అతను గతంలో ఇచ్చినటువంటి ఆ సంకేతం, అతను ఇచ్చినటువంటి ఆ బెంచ్ మార్క్. రైట్. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తను వెళ్తోంది, తను పనిచేస్తోంది ప్రజల తరఫున లేకపోతే క్రిమినల్స్ తరఫున అనేది చర్చ. అది మనం డిసైడ్ చేయటం కాదు. తెలుగుదేశం ఆరోపణలు తీసి పక్కన పెట్టండి, లేదు వైసీపీ చెప్పుకున్నటువంటి ఈ డ్రామాలు పక్కన పెట్టండి, జనం ఏమనుకుంటున్నారు అవును అది వాళ్ళ ముఖ్యం అన్నమాట. నిజంగానే ఈ ప్రభుత్వం అణిచేస్తుందా, ఇవాళ భూములకు భద్రత ఉందా లేదా? అప్పటి హయాంలో అతను ఏంటి 13 లక్షల ఎకరాలు భూ కబ్జాలని, జిల్లాకు 1,00,000 ఎకరాలు ఎత్తారు. ఎవరికి వాళ్ళు ఎస్టేట్లు నిర్మించుకున్నారు. సజ్జల ఎస్టేట్ అన్నారు, పెద్దిరెడ్డి ఎస్టేట్ అన్నారు, ఆకేపాటి ఎస్టేట్ అన్నారు, 100 ఎకరాలు. ఇప్పుడు భూములకి ఎవరన్నా కబ్జాలు జరుగుతున్నాయా? అదే మీరు అన్నట్టు ఇంకా వాళ్ళకి 40% ఉన్నారు, వీళ్ళకి 40% ఉన్నారు. అంటే తెలుగుదేశం, టీడీపీ ప్రధాన పక్షాలు నేను అంటుంది. ఆ మిగతా ఉన్న న్యూట్రల్ పర్సన్స్ డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన లేక అంతరార్థం మనకు ఒకటే కనపడుతుంది. ఎన్నికలప్పుడు 40%, ఇప్పుడు 20%కి పతనమైంది అనేటటువంటి ఒక ఆవేదనతో అతను వెళ్తున్నాడా? రైట్. అతను ఈ విధమైనటువంటి ఈ పర్యటనల ద్వారా ఉన్న క్యాడర్ని నిలబెట్టుకోవటానిక, క్యాడర్ కాదులే ఏంటిది అరాచక శక్తుల్ని నిలబెట్టుకోవటానిక, ఏదైనా ఆయన పర్యటన, ఆయన రెంటపాళ్ళ విజిట్, ఆ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకి వెంటనే స్క్రీన్ మీద కనపడిన దృశ్యాలు, ఆ రోజు చెలో ఆత్మకూరుకు పిలిపించినప్పుడు చంద్రబాబు గేట్లు తాళా వేసి ఆయన బయటికి రానివ్వకపోవటం, లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు రాష్ట్రంలోకి రావడానికి రోడ్డుకి అడ్డంగా పడుకోవడం. మరి పర్మిషన్ లేనప్పుడు పోలీసులు రావడానికి ఎట్లా ఒప్పుకున్నారు మరి ఆయన ఇంటి నుంచి ఇక్కడ? అంటే ఇవాళ 3 వాహనాలు 100 మందితో రమ్మన్నారు. ఈయనేంటి 30 వాహనాల్లో బయలుదేరారు. అది అసలు మొత్తం వాట్సాప్ మెసేజ్లు, పలానా చోట మీరు రండి, పలానా చోట మీరు రండి. మనం చూసాం కదా రాఫ్తాడు పర్యటన ఎలా అయితే అక్కడ అతను రక్తి కట్టించాడో, ఎవరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇక్కడ లేళ్ల అప్పిరెడ్డి ఇది పండించాడా? అంటే ఇక్కడ ఆ రోజు యువగళం పాదయాత్రలో లోకేష్కి పెట్టిన ఆంక్షలు 14 ఆంక్షలు పెట్టారు. ఆ ఆంక్షలు ఎవరు? జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆంక్షలే, కొత్తగా పెట్టినవి ఏమీ కాదు. వాహనాలు అతన్నే అది చేశారు. ఇవాళ నిన్నేమన్నా కరెంట్ పర్మిషన్ తెచ్చుకోమన్నారా? ఇవాళ నిన్నేమన్నా ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ తెచ్చుకోమన్నారా? ఫ్లెక్సీలు పెట్టద్దన్నారా? బ్యానర్లు పెట్టద్దన్నారా? లేకపోతే డీజేలు, లేకపోతే హై సౌండ్ సిస్టమ్ పెట్టద్దన్నారా? ఆ రోజు మీరు జనం చర్చ. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.